ప్రజా కళలకు పుట్టినిల్లుగా నిలిచిన కళల కానాచి తాడేపల్లిలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయాలని తాడేపల్లి విజ్ఞాన కేంద్రం, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, కాన్ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్మెంట్స్ తాడేపల్లి నిర్వాహకులు, ప్రముఖ జర్నలిస్టులు కోరారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్ కళా జాగరణ పోస్టర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రేలా రే 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 రేలా 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 రే 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 రేలా రేలా రే 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 రేలా అమ్మ బయలెళ్ళినాదో నాయన తల్లి బయలెళ్ళినాదో, అమ్మ బయలెళ్ళినాదో నాయన తల్లి బయలెళ్ళినాదో. ఇటువంటి పాటలు మరుగునబడినటువంటి సంస్కృతిని వెలికి తేవటానికి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, తాడేపల్లి విజ్ఞాన కేంద్రం, కాన్ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా కళా జాగరణ సాంస్కృతిక ఉత్సవాలు ప్రప్రథమంగా జరపటానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాము. మమ్మల్ని మీ మీడియా మిత్రులు మీ పత్రికలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు మీరందరూ తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు కోలాటాలు, జానపదాలు, అనేక నృత్యరూపకాలు, హరిశ్చంద్ర పద్యాలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పేర్లు ఇచ్చారు. దాదాపు 200 మంది తమ తమ కళారూపాలను ప్రదర్శించడానికి ఇప్పటికే వచ్చారు. ఇంకా వచ్చే అవకాశం కూడా ఉంది. 2 రోజుల టైం ఉంది కాబట్టి అందుకని మేము ప్రప్రథమంగా మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీడియాగా మీ వంతు కృషి చేయమని కోరుకుంటూ, దీన్ని విజయవంతం చేయటానికి అవటంలో పూర్తిగా సహకరించినటువంటి ఆర్థికంగా మాకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, కాన్ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్మెంట్ అసోసియేషన్, తాడేపల్లి విజ్ఞాన కేంద్రం బాధ్యులు, కృషి చేస్తున్నటువంటి మిత్రులు అందరూ కూడా విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. మిమ్మల్ని కూడా చేయమని మనసారా కోరుకుంటూ. నా పేరు కిరణ్ పర్చూరి, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈ తాడేపల్లి విజ్ఞాన కేంద్రం, అదేవిధంగా వచ్చేసి మన అపార్ట్మెంట్స్ అసోసియేషన్ క్యాట్ ద్వారా, కాన్ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ద్వారా, ప్లస్ ఏంటంటే ఈ మహాశివరాత్రి సందర్భంగా కళా జాగరణ సాంస్కృతిక ఉత్సవాలు. జనరల్గా ఏంటంటే మన శివరాత్రి సందర్భంగా ఏంటంటే జాగరణ చేయటం ప్రతి ఒక్కరికి అలవాటు. దీన్ని ఉద్దేశించి ఆ రోజు దాదాపు ఒక 200 మంది కళాకారులతోటి ఉత్సవాలు జరిపిస్తే బాగుంటుందని చెప్పేసి మనకి తాడేపల్లి విజ్ఞాన కేంద్రం నుంచి సభాధ్యక్షులు మా గాది సుబ్బారెడ్డి గారు వచ్చేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తరఫున మా మెంబర్స్ని మేము బోర్డు మీటింగ్ పెట్టుకుని అడగటం వల్ల వాళ్ళు కూడా ఒప్పుకోవటం, ప్లస్ మహాశివరాత్రి సందర్భంగా ఏంటంటే మనకి ఈ వివిధ కళా బృందాలు దాదాపు 200 మంది, మీకు దాంట్లో కూచిపూడి కానీ, అదేవిధంగా వచ్చేసి వెస్ట్రన్ డాన్సెస్ కానీ, జానపదాలు కానీ, అదేవిధంగా కోలాటాలు, పాటలు, పద్యాలు, ఏకపాత్ర వినయాలు, ఇవన్నీ ఏంటంటే మనకి మన సంస్కృతిని వచ్చేసి కాపాడుకోవడం కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో వచ్చేసి వీళ్ళు మా మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం తో పాటు మన తాడేపల్లి విజ్ఞాన కేంద్రం వచ్చేసి ఎప్పుడు ఎటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటుంది. గత ఒక 6 నెలలుగా ఏంటంటే మేము కూడా వచ్చేసి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి మేము కూడా పాలు పంచుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా వచ్చేసి ఇంకా చాలా జరపాలని చెప్పేసి దాంట్లో మా భాగస్వామ్యం కూడా ఉంటుందని చెప్పి సౌనయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి తాడేపల్లి మండలం నుంచి మీరందరూ ఈ గణేష్ కళామందిరం ఆ రోజు అంటే మనకి మహాశివరాత్రి ఈ మార్చి 8న ఈవినింగ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. దాదాపు నైట్ 12-1 వరకు కూడా జరుగుతాయి. ప్రజలు కూడా అత్యధిక శాతం అందరికీ ఆహ్వానం ఇది. మీరందరూ అధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.